అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్తో హెల్దీ ఐస్ క్రీమ్ చేసుకుందామండి. ఎందుకంటే పిల్లలు ఎంతసేపు కూల్గా తిందామా అని ఊపుతారు. సో దానికోసం మస్క్ మిలన్తో ఐస్ క్రీమ్ ఉంటుంది. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. అవి బాయిల్ చేసుకోవాలి. సో తర్వాత మనం కావాలనుకున్న డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మస్క్ మిలాన్ తీసుకొని పైన చిన్న పార్ట్ వరకు కట్ చేసుకోవాలి. అది మనం తర్వాత క్యాప్గా వాడతాము. సో వీడియోలో చూపిస్తున్న కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ అన్నిటిని సపరేట్ చేసుకోవాలి. సో నేను ఈ సీడ్స్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా. ఇప్పుడు పల్ప్ మొత్తాన్ని కూడా తీసేసుకోవాలన్నమాట. సో మస్క్ మిలాన్లో మీరు ఎంత వీలైనంత వరకు పల్ప్ని తీయగలుగుతారో మొత్తం పల్ప్ని తీసేయాలండి. సో మనకేంటంటే మస్క్ మిలాన్ సో ఎంటీ మస్క్ మిలాన్ అవ్వాలన్నమాట. చూసారు కదా. సో నేను చూపిస్తున్నట్టు వీడియోలో. సో ఇప్పుడు మనం తీసుకున్న మస్క్ మిలాన్ పల్ప్ని మొత్తం కూడా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో 3/4 కప్పు షుగర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం మస్క్ మిలాన్ స్వీట్నెస్ ప్రకారం అండి అది మీరు పెంచుకోవచ్చు, తచ్చుకోవచ్చు. షుగర్కి ప్లేస్లో రీప్లేస్ చేసుకోవాలనుకుంటే మీరు బెల్లం వాడుకోవచ్చు, తేనె వాడుకోవచ్చు అనమాట. సో దీన్ని మిక్సీ చేసుకొని మనం దాన్ని ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో పాలు మరిగే లోపల మనం ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకుందామని. సో ఈ కస్టర్డ్ పౌడర్లో కొంచెం పాలు కూడా యాడ్ చేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా ఫైన్ లిక్విడ్ పేస్ట్లా చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ని మనము ముందుగా బాయిల్ చేసుకున్న పాలల్లో వేసుకోవాలి. సో నాకు 1/2 లీటర్ కదా 1/2 లీటర్ అయ్యండి. సో అందరూ కస్టర్డ్ పౌడర్ మిల్క్ వేసుకున్నాం. ఒక 2 మినిట్స్ ఉంచగానే మీకు ఆ మిశ్రమం అనేది చిక్కబడుతుంది. సో అది కంప్లీట్ కూల్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న మస్క్ మిలాన్ ప్యూరీని అలాగే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అండ్ నేను ఇంక ఎక్స్ట్రాగా టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఫ్లేవర్ కోసం. సో వీటన్నిటిని కంప్లీట్గా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న మస్క్ మిలాన్ దాంట్లో పోసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ లేకపోతే ఒక ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనమాట. సో నాకు ఎక్సెస్ ఉంటే అది ఒక బౌల్లో కూడా పోసాను. 8 అవర్స్ తర్వాత నాకు ఐస్ క్రీమ్ అనేది మంచిగా ఫామ్ అయింది. చూడండి, నేను ఒక స్పూన్తో తీసి చూపిస్తున్నాను. అండ్ మా వాడు టేస్ట్ కూడా చేసేసాడు. సో తను చెప్పినట్లయితే సూపర్గా ఉంది అని. అండ్ మస్క్ మిలాన్లో పోసాం కదా, దాన్ని చూడండి. మస్క్ మిలాన్ మీరు అది తీసాక ఒక 15 మినిట్స్ బయట పెట్టండి. ఎందుకంటే మనకి బయట అది చాలా హార్డ్ అయిపోతుంది అనమాట. 15 మినిట్స్ అలా పెడితే మీకు ఈజీగా కట్ చేసుకోవడానికి వస్తుంది. సో స్లైసెస్గా కట్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఇంకొక హాఫ్గా కట్ చేస్తున్నాం, మనం తినడానికి ఈజీగా ఉంటుందండి. సో అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే మస్క్ మిలాన్ ఐస్ క్రీమ్ అనేది మనం ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? బాయ్.